హలో అండి అందరికీ. ఇవాళ మరొక బేబీ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. అందరు మమ్మీలు మా బేబీ అసలు ఫుడ్డే తినట్లేదు అని అనుకుంటూ ఉంటారు కదా! మనము ప్రతిరోజు ఒకే రకంగా ఫుడ్ అయితే చేసి పెడుతూ ఉంటే పిల్లలకసలు నచ్చదండి. అసలు పిల్లలైతే ఫుడ్ తినరనమాట. అయితే ఇలా వెరైటీగా చేసి పెట్టారంటే చాలా బాగా ఇష్టంగా తింటారు. రోజు ఒకేలా కాకుండా రోజుకొక రకంగా చేసి పెడితేనైతే వాళ్ళైతే ఇష్టంగా తింటారండి. రోజు ఉగ్గొకటే చేసి పెడితే వాళ్ళకి నచ్చదు కదా! మనమైనా గూడా ఒకే రకమైన కర్రీ తోటైతే తినం కదా అండి. ఇలా చేసి పెట్టండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు నేనైతే సెవెంత్ మంత్ బేబీకైతే చేసి పెడుతున్నా. ఇలా మీరు సిక్స్త్ మంత్ నుండే స్టార్ట్ చేయొచ్చండి. సో, ఇప్పుడైతే ఒక క్యారెట్ తీసుకొని హాఫ్ కట్ చేసుకున్నానండి. మీరు చిన్న క్యారెట్ అయినా యూజ్ చేయండి. హాఫ్ క్యారెట్‌ని ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలో వేసి కొన్ని వాటరేసి ఉడికించాలండి. చాలా మెత్తగా ఉడికే విధంగా అయితే ఉడికించాలి. ఇంకా ఈలోపైతే అది ఉడికేలోపు మనము ఉగ్గు పౌడర్ తీసుకోవాలి ఒక స్పూను. ఇంతకుముందు నేను ఒక వీడియో పెట్టాను. సెవెంత్ మంత్ బేబీకి ఉగ్గు పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేదైతే వీడియో చేశానండి. మన ఛానల్‌లో ఉంది. ఆ వీడియోనైతే మీరు చూడండి. సో, ఉగ్గు పౌడర్ ఇలా చేసుకుంటేనైతే పిల్లలకి మంచిగా అరుగుదల ఉంటది. అలాగే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. వెయిట్ గెయిన్ అయితే అవుతారండి. అదైతే నేను దానికోసం ఇప్పుడు ఉగ్గు పౌడర్ అయితే నేను ఫస్టు వాటర్‌లో మిక్స్ చేసి పొయ్యి మీద దాన్నైతే కుక్ చేస్తున్నాను. ఈలోపు క్యారెట్ గూడా ఉడికిపోయింది. దీన్నైతే ఇంకా మిక్సీ జార్‌లో వేసుకొని బ్లెండ్ చేశాను. సో, మీరైతే మంచిగా ఫైన్‌గా ప్యూరీలాగా చేయండి. బ్లెండ్ అయ్యే టైంలోనే ఇంకా అదైతే కొంచెం పాడైపోయింది. వైర్ అంతా ఏదో వచ్చేసిందండి. అసలవ్వలేదు. ఇంక నేనైతే కొంచెం బ్లెండ్ చేశాను. ఇది మొత్తం కంప్లీట్‌గా కొంచెం ఒక 80% కుక్ అయిన తర్వాత ఉగ్గు అనేది దాంట్లో ఈ ప్యూరీనంతా గూడా యాడ్ చేశానండి. మనకి ఉగ్గు కుక్ అవ్వడానికి ఈజీగా 8 మినిట్స్ అయితే కంపల్సరీగా పడుతుందండి. జస్ట్ ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఈ క్యారెట్ ప్యూరీ యాడ్ చేస్తే మంచిగా 8-9 మినిట్స్‌లో బాగా కుక్ అవుతుంది. పిల్లలకి ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు మనం ఎప్పుడైనా పొయ్యి దగ్గర ఉండే నిల్చున్న దగ్గరే మనమైతే అప్పటిదప్పుడే చేసి పెట్టాలండి. ఇప్పుడు కుక్ చేసి మళ్ళీ కొంచెం ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ తర్వాత తినిపిస్తా అన్నట్లయితే కాదు. చేసిన వెంటనే గోరువెచ్చగా ఉన్నప్పుడే తినిపించాలి. 2 ఇయర్స్ దాకా గూడా అలానే చేయాలండి. ఈ ఫుడ్ అయితే 2 ఇయర్స్ పిల్లలకు గూడా పెట్టొచ్చు. కానీ కొంచెం మనం ఇప్పుడు ఉగ్గు వేస్తున్నాం కదా! రైస్‌లో క్యారెట్ వేసి ఉడికించి పెట్టొచ్చనమాట. పిల్లలైతే చాలా వెయిట్ అయితే గెయిన్ అవుతారండి. ఇందులో మనం ఉగ్గు పౌడర్ యాడ్ చేసాం కాబట్టి చాలా బాగా వెయిట్ అయితే గెయిన్ అవుతారు. అలాగే బేబీ ఇష్టంగా తింటుంది. మనం క్యారెట్ వేసాం కాబట్టి స్వీట్‌గా ఉంటుందండి. దీనిలో మనం ఎక్స్‌ట్రాగా సాల్ట్ అది వేయాల్సిన అవసరం లేదు. షుగరు, సాల్ట్, బెల్లం ఏం వేయాల్సిన అవసరం లేదు. అండ్ పిల్లలకు గూడా ఇలాంటివి పెట్టొద్దనమాట. ఆహ్, 2 ఇయర్స్ దాకైనా కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ అనమాట. పిల్లలకి ముందే అలవాటు చేస్తే ఏంటంటే వాళ్ళు వాటికే ఎక్కువ అలవాటు పడిపోతారు అని చెప్పేసైతే అండ్ ఈ విధంగా జారుడుగానే ఉండాలి. ఇప్పుడు సెవెంత్ మంత్ బేబీకి నేను పెడుతున్నాను కాబట్టి జారుడుగానే చేశాను. బేబీకి తినిపించిన తర్వాత చాలా ఇష్టంగా తింటారండి. తినిపించిన తర్వాత కొంతసేపయితే వీపులో కొద్దిసేపు మామూలుగా ఇట్లా కొట్టాలండి. అంటే వాళ్ళకి అరగడం అనేది జరుగుతదనమాట. వాళ్ళు కొద్దిసేపు ఆడుకుంటారు. ఆడుకున్న తర్వాత అయితే చాలా బాగా నిద్రపోతారండి. ఈ ఫుడ్ అయితే నేను ఈవినింగ్ టైమ్‌లో ఇచ్చాను. 7 లోపే అనమాట. 6 వరకైతే ఫుడ్ అయితే ఇచ్చానండి మా బాబుకి. నైట్ పడుకునే ముందు ఇవ్వొద్దండి. పడుకోవడానికి 2 అవర్స్ ముందివ్వాలి. ఓకే అండి. మరిన్ని బేబీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.